నా బలహీనత నాకు బలమాయను. అంటే పౌలు గారు అంటారు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలం. ఆమేన్. మనము బలం కొరకు ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదండి. మన దేవుడు మన బలహీనతనే బలంగా మార్చగలడు. గిద్యోను చాలా బలహీనుడు అనుకున్నాడు. గిద్యోను బలహీనతే గిద్యోను బలమైనట్టుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు ఒక సందర్భంలో ఒక వాక్యంలో అంటారు, దేవుని బలహీనత అనే పదం ఉందండి. దేవుని బలహీనత అదేంటి? దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దేవుడు గొప్పవాడు కదా, ఆయనకు బలహీనత ఎక్కడ ఉంటుంది? ఆయన బలహీనత ఏంటి అని అంటే, నేను వాక్యంలో ధ్యానం చేస్తే దేవుడు నాకు తెలియజేసిన విషయం ఏంటంటే, మనమే దేవుని బలహీనత. ఎవరండి? మనమే. ప్రభువా, నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఆయన నన్ను బలపరచు ప్రభు అంటే, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన బలహీనతను ఆయన బలహీనతగా మార్చుకొని మనల్ని బలపరిచి మనకంటే బలవంతుడు అని ఎవరైతే అనుకుంటున్నారో వారి ముందు మనకి విజయాన్ని ఇస్తాడు. ఉదాహరణకి దావీదు చాలా చిన్నపిల్లవాడు, గొలియాతు 6 మూరల జానుడు ఉన్నాడు. దావీదు అంటాడు, ప్రభా నేను చాలా చిన్నోడిని, కానీ ఇతను ముందు నేను ఎలా జయించాలి అని అనుకున్నప్పుడు దేవుడు, నీవు బలహీనుడివే కానీ నీ బలహీనత నాది. ఆమేన్. అందుకనే దావీదు వెళ్తూ వెళ్తూ గొలియాతు ఎలా అంటారు, నేను యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. అప్పుడు గొలియాతు నేల పడ్డాడన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను బలహీనుణ్ణి, నాకేమీ తెలియదు, నాకు రాదు, నేను చేయలేను అనడానికి వీల్లేదు. దేవుడు మనల్ని బలపరిచేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పాట అంతా మీరు వీలైతే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యూట్యూబ్లో వినండి, నేర్చుకోండి, సంఘంలో పాడండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా పాడుకోండి. దేవుడు నా కన్నీటిని తుడిచిన వాడు మీ కన్నీటిని కూడా తుడవగలడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేరుగా నేను వాక్యంలోకి వెళ్తున్నాను, కాలయాపన చేయకుండా. ప్రభు చిత్తమైతే పాస్టర్ గారు మరలా వచ్చే సంవత్సరం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మరలా మనం వచ్చే సంవత్సరం కలుసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండం ఈరోజు మన మూల వాక్యం 20వ అధ్యాయం 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వారి దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. అది మీ అందరికీ తెలుసు. చాలా మందికి ఈ వాక్యం గురించి తెలుస్తుంది. దీన్ని ఏమంటారంటే, ఈ వాక్యానికి ఉన్న పేరు ఏంటంటే 10 కమాండ్మెంట్స్ అంటారు అన్నమాట. ఇవి 10 ఆజ్ఞలు. ఏంటండి? 10 ఆజ్ఞలు. ఈ వచనాన్ని పాస్టర్ గారు మెన్షన్ చేసి ఇక్కడ ఒక అంశం పెట్టారు. అది ఏంటంటే కుటుంబము. చెప్పండి, ఏంటండి? కుటుంబము అంటే ఒక కుటుంబము దేవుడి చేత దీవించబడ్డానికి, ఒక కుటుంబము దేవుడి చేత ఆశీర్వదించబడ్డానికి ఏమి ఉండాలో ఆ వచనాల్లో ఉన్నాయి. అయితే ప్రియమైన వారలారా, ఈ 10 ఆజ్ఞలను కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ 10 ఆజ్ఞలను కూడా ఒకే ఒక పదములో మనం వివరించాలంటే ప్రేమ. అనండి ఒకసారి, ప్రేమ. ఈ 10 ఆజ్ఞలు తల్లిదండ్రులు సన్మానించడం కానీ, మనము పొరుగు వారిని ఆశించకుండా ఉండడం కానీ, ఇవన్నిటిలో నూతన నిబంధనలు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ఆజ్ఞ. అది ఈ 10 ఆజ్ఞలను కలిపినటువంటి ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో ఏముందంటే ఒక కుటుంబ దీవెన ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట మీకు పరిచయం చేస్తాను. ఆ మాట ప్రియమైన వారలారా మనము చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. నేను ఈ వాక్యంలోకి వెళ్ళడానికి ముందు నిన్న ఏం చెప్పానో ఎవరైనా చెప్తారేమో అని ఆలోచిస్తున్నాను. నిన్న దేనికోసం మనం మాట్లాడుతున్నాము అంటే నేను అడిగాను కదండి వచ్చే సంవత్సరం అడుగుతానని. కనీసం ఈ రోజు మీరు చెప్పలేకపోతే వచ్చే సంవత్సరం ఏం చెప్తారా అని. నిన్న మనము దేని కొరకు మాట్లాడుకున్నాం అంటే నాకు కావాల్సింది ఏంటంటే మీ దగ్గర నుంచి ఆ యొక్క వాక్యపు అంశం కావాలి. అపవాది ఆయుధములు ఏమండి దానిని ఎదుర్కొనే విధానము. హల్లెలూయా. అపవాది ఎలాంటి ఆయుధాలు వేస్తాడు అని అంటే అడ్డగిస్తాడు, ఇంకా అపహరిస్తాడు, అవమానపరుస్తాడు, అసూయ చూపిస్తాడు. కానీ హిజ్కియా ద్వారా దేవుడు మనకి పాఠం నేర్పాడు. వాడు అవమానిస్తే మనం కూడా అవమానించాలి, వాడు అడ్డగిస్తే మనం కూడా అడ్డగించాలి. నువ్వేనా మాట్లాడి నాకు లేదా నోరు అంతేనండి? కాదండి, మామూలుగా మన గురించి మాట్లాడుకుంటున్నాను నేను. సాధారణంగా ఎవరైనా వచ్చి మనం చేయలేని తప్పు మన మీద వేసి నిందలు తిట్టారనుకోండి, అరే నేను చేయకుండా ఎందుకలా మాట్లాడతాడు, వాడికైనా నోరు నాకు లేదా, నేను తిరిగి మాట్లాడలేనా, ఎంతైనా మాట్లాడగలను. హల్లెలూయా. కానీ హిజ్కియా మనకు నేర్పిన పాఠం ఏంటి తెలుసా? ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఆలోచించాలి, ఆదరణ దేవుడే ఇస్తాడు. అదే చాలా చక్కగా విన్నారండి మీరందరూ. శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని వింటున్నారు. ఈ 30 రోజులు ఎలాగే వినండి. కీర్తనకారుడు దావీదు ఒకసారి మాట అంటాడండి బైబిల్లో, ఏంటంటే దేవుడట తన వాక్కును పంపి బాగు చేస్తాడు. ఏం పంపండి? ఈ 30 రోజుల పాటు ఏ దైవ సేవకు వచ్చి ఇక్కడ నిలబడినా మీరు శ్రద్ధగా వినండి. ఈ 30 రోజుల్లో దేవుని వాక్యం చేత మీరు బాగుపరచబడతారు. ఏ బలహీనత మన జీవితంలో ఉన్నా ఏమంటే చాలా మంది ఈ రోజుల్లో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, దుర్బోధన చేసే పాస్టర్ గారు ఎక్కువైపోయారు. నా దగ్గర రండి నేను స్వస్థపరుస్తాను, టచ్ అని ఒక ఆయన అంటాడు, లేదంటే ఇంకో రకంగా ఇంకో ఆయన చేస్తాడు, వీళ్ళు చేసింది తప్పు అని ఇంకొక ఆయన అంటాడు. ఇవన్నిటిని పట్టించుకోకుండా బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం తెలిస్తే బైబిల్లో రాయబడింది దేవుని వాక్యానికి స్వస్థపరిచే గుణం ఉంది, దేవుని వాక్యానికి బాగు చేసే గుణం ఉంది. వాక్యాన్ని నమ్మి ఇదిగో ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అనేది గుర్తిస్తే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈ పరిచర్యలో నేను విశ్వాసంతో చెప్తున్నాను అయ్యారు, ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్, నేను వాక్యంలోకి వస్తున్నాను. ఈ 10 ఆజ్ఞలు కలిపి ఒక మాటలో చెప్పమంటే బైబిల్ చెప్తుంది ప్రేమ అనే మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ ప్రేమ గురించి అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి మాట్లాడుతూ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇక్కడ 2 మాటల కింద డివైడ్ చేద్దాం. ఒకటి దేవుని ప్రేమించేవారు. చెప్పండి, ఎవరు వీళ్ళు? దేవుని ప్రేమించేవారు. రెండవదిగా సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అని నమ్మేవారు అన్నమాట. సమస్తమును సమకూడి జరుగుతాయి. సమకూడి జరగడం అంటే అర్థం ఏంటంటే నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది దేవుడు చేత సమకూర్చబడింది, అది నాకు వచ్చేసింది అని నమ్మడమే సమకూడి జరగడం అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దాని కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, దాని కొరకు మనం వెంపడాల్సిన పని లేదు, దాని కొరకు మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నాకు ఏది కావాలో అది నా ముందుకి వచ్చి నిలబడమే సమకూడి జరగడం. దేవునికి స్తోత్రం. అది ఎవరికి ఉంటది అని బైబిల్లో రాయబడి ఉందంటే దేవుడిని ప్రేమించేవారు కదా. నేను ఇక్కడ దాదాపుగా
ఒక 60 మంది 70 మంది దగ్గర ఉంటారు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి అనవసరం చేయకండి. ఐ లవ్ జీసస్ క్రైస్ట్, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అన్నమ్మా. చెయ్యట్లేని వాళ్ళకి అర్థం ఏంటంటే నాకు యేసయ్య ఇష్టం లేదు మొత్తం. అందరికి ఇష్టమే కదా, మనకి అందరికీ యేసయ్య అంటే ఇష్టమే కదండి. ఆమేన్. మనం అందరం యేసయ్యని ప్రేమిస్తున్నాం. ప్రేమించేవారు ఎలా ఉంటారో నేను బైబిల్లో చూపిస్తాను. యేసయ్యను ప్రేమించేవారు ఎలా ఉంటారు? యేసయ్యను ప్రేమిస్తేనటండి ఆ కుటుంబానికి ఎప్పుడు ఏది అవసరమో అది వాళ్ళు అడగకుండానే వాళ్ళ ముందుకు వస్తుందట. వాళ్ళు ఏదో ప్రయాసపడాల్సిన అవసరం లేదు, నాకు లేదు లేదు అని అడగాల్సిన పని లేదు. దేవుడిని ప్రేమిస్తే చాలు. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కని మాట మాట్లాడతారండి. నేను లోతుగా వెళ్ళడానికి ముందు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట కూడా మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామండి. 9వ వచనం. ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కనబడలేదంట, చెవికి వినబడలేదంట, హృదయానికి గోచరం కాదు. ఎవరికి అంటే అక్కడ రాయబడింది, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో అవి వారి కాదండి. అక్కడ రాయబడి చూడండి, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి ఎవరికి కనబడలేదంటే మనము 5వ వచనంలో చూడొచ్చు, 7వ వచనంలో ఈ లోకాధికారుల జ్ఞానములు కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వానికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోదురు. ఎవరు వారు అంటే మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేసిన వారు లోకాధికారులు, విశ్వాసం గురించి తెలియని వారు, దేవుని సిలువ విలువ ఎరగని వారు, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేని వారి గురించి అక్కడ రాస్తున్నాడు. ఇందుకు గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు. ఇప్పుడు నేను మీకు 2 గుంపులుగా డివైడ్ చేస్తాను. ఒకటి దేవునిని ప్రేమించలేని వారు. చెప్పండి, ఎవరు వీళ్ళు? దేవునిని ప్రేమించేవారు. ఇప్పుడు మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవునిని ప్రేమించే వారి కొరకు ఏమి దేవుడు సిద్ధపరుస్తున్నాడో అవి వీళ్ళకి కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, వాళ్ళ హృదయానికి అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఏమంటారు తెలుసా, దేవుడు ఇచ్చాడండి, దేవుడి వల్ల ఏం కలిగింది లేండి, దేవుడు ఏం చేశాడండి అంటూ మాట్లాడుతున్నారు. కానీ ఈ గుంపు ఉంది, వీళ్ళకంట దేవుడు ముందుగానే సిద్ధపరిచి పెట్టాడట. చూడండి, అక్కడ 10వ వచనంలో అంటాడు పౌలు గారు చక్కని మాట, మనకంటే వీళ్ళు మాట్లాడే మాట. ఇంతకుముందు వీళ్ళేమంటారు, మాకు కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, మాకేం తెలియట్లేదు, దేవుడు ఏం చేశాడండి. కానీ వీళ్ళు అంటారు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వీళ్ళు ఒకటి గుర్తించారు, దేవుని ఆత్మను మేము పొందుకున్నాం. దేవుని ఆత్మ మాకు ఏం చెప్తుందంటే దేవుడు మా కొరకు ఏమి సిద్ధపరిచాడో అవన్నీ మాకు కనబడుతున్నాయి. వీళ్ళు దేవుని ప్రేమించేవారు. దేవుడికి మహిమ కలుగుతుందా? దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. ఎగ్జాంపుల్ గా బైబిల్లో చిన్న ఉదాహరణ చెప్పి నేను కాస్త ముందుకెళ్తాను. ఒక అతను సిరియా సైన్యం, రాత్రి చెప్పాను కదా, సిరియా సైన్యం, ఇజ్రాయిలీలు, వాళ్ళకి ఎప్పటికీ పడదండి. ఎప్పుడు ఈ సిరియాకి ఇజ్రాయిల్కి యుద్ధాలే. అప్పటి నుంచి కూడా ఇజ్రాయిలీలు బలహీనంగా ఉన్నారు, సిరియా సైన్యం బలంగా ఉంది.
బలంగా ఉన్న దినాల్లో ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఏంటంటే సిరియా సైన్యము ఇజ్రాయేలీని పట్టుకొని వాళ్ళని అంతం చేద్దాం, ఆ సైన్యాన్ని అంతం చేద్దాం అని చెప్పి వారి బలమైన సైన్యం తిరుగుతున్న దినాల్లో ఇజ్రాయేలీల సైన్యము వారికి దొరకకుండా పారిపోతున్న దినాలు అన్నమాట. వీళ్ళు ప్లాన్ చేసుకున్నారండి, ఒక రోజంతా డిజైన్ చేసుకున్నారు. రేపు కరెక్ట్గా ఆ సమయానికల్లా ఇజ్రాయేల్ మనకి పలా చోట దొరికేస్తారు, వెంటనే వాళ్ళు పట్టుకుని వాళ్ళని వేటాడి మనము వాళ్ళని అంతం చేద్దాం అనుకుని ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నారు అక్కడికి. ఎవరు? సిరియా సైన్యం. తీరా ఇంత డిజైన్ చేసుకుని ఇంత ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఇజ్రాయేల్ అక్కడ ఉండట్లేదు, ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అలా 4-5 సార్లు 10 సార్లు జరుగుతుంది, ప్రతిరోజు అదే జరుగుతుంది. అప్పుడు సిరియా రాజు అన్నాడట, రేయ్ వాళ్ళ సైన్యాన్ని అంతా కూర్చోబెట్టి, రేయ్ ఎవడో మన దగ్గర గూఢాచారు ఉన్నాడు. ఎవరున్నారు? మనం ఎక్కడికి వెళ్దామనుకుంటున్నామో మన డిస్కషన్ అంతా విని ఎవరికి చెప్తున్నారు? ఇజ్రాయెల్ సైన్యానికి చెప్పేస్తున్నారు, ఎవడో లేకండ్రా అన్నాడు. నాకు తెలిసిందంటే శిక్ష చాలా గట్టిగా ఉండదు, మీరే ఒప్పుకోండి అన్నాడు. మీరే ఒప్పుకోండి అంటే ఒకటిలా చేయట్లేదు. నువ్వేనా, రా దొంగ దొరికేవరా అని మొత్తం మీద బయట నడిపించాడు. వాడంటాడు, రాజుగారు మన దగ్గర ఎవరు గూఢాచారి లేడండి, కానీ వాళ్ళ సైన్యంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఎలీషా అని ఒక దైవజనుడు ఉన్నాడు. మనం ఇక్కడ ఆలోచించుకుంటున్న ఆలోచనలు వాళ్ళ సైన్యానికి అక్కడ చెప్పేస్తున్నాడు. మనం చెప్పడం ఏంటి, మన దగ్గర గూఢాచారులు ఎవరు లేరు. అక్కడ ఎలీషా ఉన్నాడంటే రాజు అన్నాడు, అయితే ఓ పని చేద్దాం, ముందు ఆ ఎలీషా వేసేద్దాం. ఎవరైనా ఎలీషా వేసేద్దాం. ఎలీషా వేసేస్తే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పేవాడు ఉంటాడు కదా అని చెప్పి ఎలీషా ఒక అరణ్యం, ఒక ఊరికి బయట అరణ్యంలో చిన్న పాక వేసుకొని గుడారం వేసుకొని అక్కడ ఉండేవాడు ఆయన. ఆ గుడారం చుట్టూ తెల్లవారేసరికి చుట్టూ ఏమంటే రథాలు రౌతుల చేత కమ్మేశారనమాట సిరియా సైన్యం. ఇంక బయటకు వస్తాడు, ఎలీషా అయిపోతాడు అనే ప్లాన్ అనమాట. తెల్లవారుజాము సరికి ఎలీషాతో పాటు ఎప్పుడు ఒక అతను ఉండేవాడు. అతని పేరేంటంటే గెహజీ అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. అతడు ఎలీషాతోనే ఉంటాడు కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఆత్మను నమ్మడు. ఎలీషాతోనే ఉంటాడు కానీ ధైర్యంగా బ్రతకడు. ఎలీషాతోనే ఉంటాడు కానీ అతనికి అన్ని లోకపు కోరికలే. అలాంటి ఒకడు ఉన్నాడు. ఈ పాస్ గారు అదే దైవజనుడు వీడు ఎప్పటికైనా మాట్లాడలే అని చెప్పి అతను ఉండనిచ్చాడు అనమాట. ఉండనిస్తే నిజానికి ఎలీషా అనబడిన దైవజనుడు ఒక చిన్న మంచం మీద లాంటి దాని మీద పడుకున్నారండి. ఆ గుడారంలో చిన్న చెక్కలతో కట్టుకుంటారు కదా, అలా దాంట్లో పడుకున్నాడు. ఈయనేమో కింద చాప వేసుకొని పడుకున్నాడు. ఎవరు? అంటే మరి గురువు గారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పొద్దున్నే వాడలేక కదండి. పొద్దున్నే లేచాడు, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని చెప్పి బయటకు వెళ్ళాలి కదండి. బయటకు వెళ్దామని జస్ట్ అలా డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేసి అంటే బయట సిరియా సైన్యం కనబడుతుంది. అయ్యో బాబు ఇంకేమైనా ఉందా అని చెప్పి పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చి, అయ్యారు లేకండి 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 అంటాడు. రే రాత్రి ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళి వచ్చానురా నేను, ఏంట్రా నన్ను లేకపోతేంట్రా? అలా కదండి, ఈ రోజుతో మన పని అయిపోయిందండి. బయట ఎవరున్నారు? సిరియా సైన్యం ఉందండి. అప్పుడు పాస్టర్ గారు ఏం భయపడకుండా ఆయన అంటారు, రే బయట ఉన్నారంటావు, ఒకసారి మళ్ళీ ఏం చూసారా? మళ్ళీ చోటు పెట్టండి, ఇప్పుడు నేను చూసి వచ్చాను. కాదు కాదు, మళ్ళీ చూసారు ఒకసారి, మళ్ళీ చూసారు. అప్పుడు ఈ గెహజీ అన్నవాడు తిట్టుకున్నాడండి ఎలీషాని. ఈయన ముసలోడు అయిపోతున్నాడు పెద్ద అయినా. ఈ ముసలోళ్ళకి ఎక్కువ ఏముంటుందండి, చాలా బాగా అయిపోయింది దీనికి. మళ్ళీ చూసిరా అంటాడు. నేను చూడలేదు ఇప్పుడు. మళ్ళీ చూసిరా అంటాడు. మళ్ళీ ఏం చూసి రావాలి నేను చెప్పి ఇంక ఇసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఇసుకుంటూ ఈసారి తలుపు తీయకుండా కిటికీ ఓపెన్ చేసేసాడు. ఈసారి కిటికీ ఓపెన్ చేసి బయట ఎవరున్నారబ్బా అలా చూసి మొత్తం మీద లోపలికి వచ్చాడండి. వచ్చి అక్కడ చాప ఉంటుంది కదండి, ఆ చాప మీద తలగాడ పెట్టుకొని పడుకున్నాడు దుప్పలాగేసి. పాస్టర్ గారికి బలేమండింది. అంటి మీద తంతనేవాడు పాస్టర్ గారు. రే ఇప్పుడు వరకునేమో పెద్ద అలవాటు చేసావు, బయట సిరియా సైన్యం ఉన్నారు, మనం అయిపోయామనో, మళ్ళా కిటికీలోంచి చూసి వచ్చి హాయిగా పడుకున్నాం ఏంటంటే, నన్ను క్షమించండి అయ్యారు, మీరు చెప్పకముందు నేను ఏ సైన్యాన్ని చూశానంటే సిరియా సైన్యాన్ని చూశాను. మీరు మళ్ళా చూడమన్నారు కదా,
అప్పుడు నేను వెళ్ళి చూసేసరికి మనకు కాపుదలగా ఉన్నటువంటి దేవుని అగ్నిరాగాలు నేను చూశానండి. అంతే నాకు భయపోయిందండి. హల్లెలూయా. అంతకు ముందుకి అప్పటికి తేడా ఏంటంటే ఈ మధ్యలో చిన్న విషయం జరిగిందండి. వీడు తిట్టుకుంటూ వెళ్తాడు కదా, తిట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, మీరు రాజుల గ్రంథంలో చదువుకోండి. ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా వీడికి ఈ కళ్ళు కానీ ఆత్మతో చూసే కళ్ళు లేవు, దయచేసి వీడి నేత్రములను తెరువుము అని ప్రార్థన చేశాడు. మొదటేమో లోక సంబంధమైన నేత్రాలతో చూస్తే లోక సంబంధమైన సైనింగ్ కనబడింది. రెండోసారి దైవ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత చూస్తే దేవుని కాపుదల కనబడింది. దేవుని ప్రొటెక్షన్, దేవుని కాపుదల. అందుకని నేను అంటున్నాను, దేవుని ప్రేమించు వారికి దేవుని సమస్తమును సిద్ధపరిచి సమకూర్చి పెట్టాడు. దాన్ని మనం చూడగలగాలి. దేని చేత? ఆత్మ చేత. ఆమేన్. హల్లెలూయా. మనం అలా చూసేవారం అయితే మనము దేవుడిని ప్రేమించేవారమే. సరే, నేను నాకున్న సమయంలో ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈరోజు వాక్య అంశమే కుటుంబం. ఒక ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తాను. ఆ ఫ్యామిలీలో ఒక తల్లి ఉందండి. నిజానికి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఇలాగే ఉంటారు. దేవుని ప్రేమించడం అంటే ఇదే. ఇలా దేవుని ప్రేమించే వారికి ఎప్పుడు ఏం కావాలో అవన్నీ వాళ్ళు అడగకుండానే వచ్చేస్తాయి అనేది పాస్టర్ గారి యొక్క సొంత మాట కాదు. బైబిల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని, ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేసి, నిన్న ఒక పురుషుని పరిచయం చేశాను కదండి. ఎవరిని? హిజ్కియా రాజు గారి. ఈరోజు ఒక స్త్రీని మీకు పరిచయం చేసి నేను ఈ సమయాన్ని ముగించుకొని నేను వెళ్ళాలనుకుంటున్నాను. రాజుల 2వ గ్రంథం దగ్గరికి వద్దాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. ఇంకా నేను బైబిల్లో ఇంకెక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళను. నేను చెప్పాను కదా, నిన్నే ఎవరి గురించి అయితే చెప్తానో అక్కడే ఉంటాను. ఇంకా ఇంకెక్కడికి మనం వెళ్ళొద్దు. ఈ 4వ అధ్యాయం దగ్గరే ఉందాం. 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేర్చు వచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈమెకు బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే, ఈ కుటుంబాన్ని పరిచయం చేస్తానని చెప్పాను కదండి. ఆ కుటుంబ యజమానురాలి పేరు బైబిల్లో రాయబడింది. ఆమె పేరు పర్టికులర్ గా ఏం రాయబడలేదు, కానీ అక్కడ రాయబడింది. మనం సాధారణంగా సేవకులు ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు షూనేమీరాలు అంటారు. అంటే ఉదాహరణకి ఊరు పేరును బట్టి కొంతమందిని పిలుస్తారు కదండి. మన ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఏ ఊరమ్మాయమ్మా అంటారు. మా కాకినాడలో అండి, లేదంటే కర్పూరం అండి అంటారు కదా. అలా ఈవిడికి బైబిల్ పెట్టే షూనేమీరాలు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఈమెకు మరొక పేరు పెట్టాడు. ఏంటంటే ఘనురాలైన స్త్రీ అంట. ఏ స్త్రీ అండి? ఘనురాలైన స్త్రీ. కేవలము షూనేమీరాలు గనురాలుగా మార్చబడటానికి ఆమె దేవుడిని ప్రేమించడం అంటే ఇదే. ఒక మనిషి దేవుడిని ప్రేమిస్తే ఇలాగే ఉంటారు అని ఒక మాట కూడా నోటితో చెప్పలేదు. కొన్నిసార్లు నాకు ఒక అతను తెలుసండి, మా కాకినాడలో. అతను బాగా తాగుతాడు అనమాట. తాగునప్పుడు ప్రతిసారి అంటాడు, ఏమంటాడంటే, ఒరే దేవుడు మీరు వెళ్ళిన మందిరాల్లో లేడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు అంటాడు. ఒరే మీకేం తెలుసు రా, దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను దేవుడితో మాట్లాడతాను తెలుసా, దేవుడికి నాకు ఎప్పుడు సంభాషణ జరుగుతుందో తెలుసా అని అంటాడు. ఏమండి, పరిశుద్ధుడైన దేవుడు తాగుతో కలిసి ఆ వాసన చూస్తుంటాడు ఆ లోపల. అంటే కొంతమంది నోటి మాటతో చెప్తారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే దేవుడు నేను ప్రేమిస్తున్నానండి, దేవుడికి నాకు ఎక్కువ సంబంధం ఉందండి అని అంటారు. కానీ ఈ షూనేమీరాలు అనబడినటువంటి గనురాలు తన నోటితో నేను చూపించినటువంటి ఏ మాటలో కూడా నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. కానీ దేవుడిని
ప్రేమిస్తున్నానని నోటి మాటలు చెప్పకుండానే క్రియలతో చూపించింది అనమాట. అంటే దేవుని ప్రేమించే వారు ఇలాగే ఉంటారు, అలా ఉంటారు అని చెప్పడానికి ఈ క్రియలు దేవుని ప్రేమించే వారి యొక్క లక్షణం అని చెప్పడానికి వారి జీవితంలో సమకూడి జరిగిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఈమె దేవుడిని ప్రేమించింది అని చెప్పడానికి మొట్టమొదటి కారణం. దేవుని ప్రేమించే వారు ఇలాగే ఉంటారు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఆ ఊర్లో ఇలాగే ఇప్పుడు వచ్చినట్టుగా మేము ఈ ఊరికి ఎలాగైతే వాక్యం చెప్పడానికి వచ్చామో, ఆ షునేము పట్టణానికి షోమ్రోను నుండి ఒక దైవజనుడు వస్తా ఉండేవాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన వచ్చి వాక్యం చెప్పడం, పరిచర్యలో వాడబడి అనేక మందిని స్వస్థపరచడం, అనేక మంది అద్భుత కార్యాలు చేయడం, ఎంత లేకైనా రాత్రికి రాత్రి ఇంటికి వెళ్ళిపోవడం, ఆ కష్టానంతా చూసిందండి తల్లి. చూసి నా దైవజనుడు ఏమిటి, నిజానికి ఆ రోజుల్లో ఇప్పట్లాగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చనువుగా మాట్లాడేసినంత పరిస్థితి ఉండేది కాదు, భయపడుతుండేవారు. మరి ఏమని బలవంతం చేసిందో, ఎంత బతిమాలిందో తెలియదు, కానీ ఆ దైవజనుడిని అంటండి ఇంటికి తీసుకుని వచ్చి ఒక పూట భోజనం పెట్టిందండి. భోజనం పెట్టి ఆయన అన్నారు, అమ్మా మీ భోజనం చాలా బాగుందమ్మా, ఇన్ని రోజులుగా ఈ షునేము పట్టణానికి వచ్చి పరిచయ నిమిత్తం వచ్చాను, కానీ ఇంత ప్రేమ నేను ఎక్కడ చూడలేదమ్మా అని అంటే ఆమె తగ్గింపు మనసుతో మరొక మాట చెప్పింది, అయ్యా మీరు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా మా ఇంటికి రండి అని చెప్పింది. సరే కొన్ని దినాలు ఆయన వస్తూ వెళ్తూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఇంటికి రావటం, ఆయన పరిచయం చూసుకోవడం, భోజనం చేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఒక రోజు తన పెనిమిటితో ఒక మాట మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, ఏమంటే అక్కడ రాయబడి ఉంది, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఈ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చదవండి. దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆమె చెప్పండి. తన భర్త దగ్గర ఒక విషయం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అయ్యా మన ఇంటికి అప్పుడప్పుడు భోజనం వస్తున్నారు కదా పాస్టర్ గారు, ఆయన చాలా భక్తి గల దైవజనుడు అయ్యా. ఆయన వచ్చి రాత్రికి రాత్రి మళ్ళా వాళ్ళు ఊరు వెళ్ళిపోవడం అనేది నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది. ఒక పని చేద్దాం, మన ఇంటి మెద్ది మీద ఆయన కొరకు ఒక చిన్న గది కట్టేద్దాం. ఆ గదిలో ఒక దీపస్తంభము, ఇలాంటి ఒక దీపం వెలిగించే ఒక దీపస్తంభము, పడుకోవడానికి ఒక మంచము, ఆయన చదువుకోవడానికి ఒక బల్ల, కూర్చోవడానికి ఒక పీట, ఇవన్నీ ఏర్పాటు చేద్దామని తన భర్తను ఒప్పించి అవన్నీ ఆ దైవజనుడు ఏర్పాటు చేసింది. ఇంకా షోమ్రో నుంచి ఈ షునేము పట్టణానికి దైవజనుడైన ఎలీషా ఎప్పుడు వచ్చినా ఆ ప్రాంతంలో బస చేయడం, వాళ్ళ ఇంట్లో తనకి సిద్ధపరిచినటువంటి ఆ గదిలో ఉండడం జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు ఎంత ప్రక్రియలో దేవుడిని ప్రేమించడానికి ఈమెలో ఏ లక్షణం ఉందండి అని అంటే నేను చెప్తాను ప్రియమైన వాళ్ళరా, దేవుడిని ప్రేమించే వారు ఎలా ఉంటారు. ఇలాంటి మనం అందరూ చేపట్టాం కదండి, దేవుడు అంటే నాకు ఇష్టం, అవును యేసయ్య అంటే మనకి ఇష్టం, కానీ కేవలం నోటి మాటతోనో చెయ్యటం వలనో దేవుడిని ప్రేమించేవారు అవరు. కానీ ఇదిగో దైవజనుడు మన కొరకు కష్టపడుతున్నాడు, దైవజనుడు మన కొరకు ఇన్ని రోజుల ప్రాంతం ఏర్పాటు చేశాడు. దేవుని మందిరంకి ఇక్కడికి మేము వస్తున్నాం. ఈ మందిరం యొక్క అవసరతలు, నా దైవజనుని యొక్క అవసరతలు ఏంటో గుర్తించి వాటిని తీర్చిన వారి గురించి బైబిల్లో రాయబడింది. ఈమె దేవుని ప్రేమిస్తున్నానండి అని నోటితో చెప్పలేదు, నా దైవజనుని అవసరతలు ఏంటి, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నా దైవజనుడు రాత్రికి రాత్రే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడానికి కాదు, నా దైవజనుని యొక్క అవసరాలను నేను గుర్తించాను. ఆయన నోటే అడగలేదండి పాపం ఎలీషా ఈ రోజు నాకు ఫలం చెయ్యమా అని అడగలేదు, కానీ ఆయన అవసరతలన్నీ గుర్తించి ఆ అవసరతలు తీర్చుటలో దేవుడిని ప్రేమించే వారు ఎలా ఉంటారు అని చూపించింది ఆమె జీవితంలో. ఆమేన్ హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియమైన వారు, దేవుడు మనకి చక్కని మందిరం ఇచ్చాడు. ఈ మందిరం కోసం నాకు తెలిసి దైవజనులు ఎంత కష్టపడ్డారో, సంఘస్థులు మీరు ఎంత కష్టపడ్డారో నాకైతే తెలియదు, కానీ ఏదో అప్పుడు కట్టినప్పుడు కష్టపడ్డాం లేండి,
తర్వాత అంతా ఆయన చూసుకుంటారంటే పొరపాటే. ఏమంటే గురజాడ అప్పారావు గారు ఒక పద్యం ఆయన చెప్తారు ఏంటంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఏమంటే సంఘం అంటే ఏదో గోడలు కాదండి, సంఘం అంటే మంది. మనం ఎక్కడ కూడి ఉంటే అదే మందిరం. హల్లెలూయా. అంటే మనందరము సంఘముగా ఇక్కడ కట్టబడ్డాం, మనందరము ఇక్కడ సంఘముగా కట్టబడ్డాం. సరే, నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా మన సంఘం అనబడిన ఈ గుంపులో, మన సంఘం అనబడిన ఈ ప్రాంతంలో నా అవసరత ఏంటి? నేను వచ్చి కూర్చున్నాను, నేను వచ్చి వాక్యం వింటున్నాను, నేను వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను, నా వరంతో దేవుడి సన్నిధికి చెప్పుకుంటున్నాను, నా యొక్క అవసరతలన్నీ మందిరం ద్వారా తీర్చబడుతున్నాయి. నా అవసరత నా మందిరంలో ఏంటి? దేవుడిని ప్రేమించడం అంటే అదే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు మీకు ఏమైనా ఇక్కడ పర్లేదు కానీ మా కాకినాడ లాంటి సిటీస్లో విశ్వాసులకి మందిరానికి సంబంధం ఉండదండి. వాళ్ళు చూసుకుంటారులేండి, మనకెందుకు, ఏదో ఆదివారం వెళ్దాం, ఏదో 4 మాటలు విన్నామా లేదా, వచ్చేసామా, మనకు నచ్చిన కాడికి కానుక వేసామా లేదా, అంతేనండి. కాదు కాదు కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరం. చెప్పండి, ఇప్పుడు ఈ చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, శరీరం అంతా నవ్వుతుందా? చెప్పండి, ఈ చెయ్యి హాయిగా నవ్వుతుందా? గిజగిజలు ఆడిపోద్ది. అదే ఈ చెయ్యి ఎందుకు ఉంటుంది? ఈ చెయ్యి దెబ్బ తగిలిందంటే ఈ శరీరంలో ఒక భాగం. ఈ కంటిలో నష్టపడితే ఈ కంటిలో నీరెందుకు వస్తుందంటే ఈ శరీరంలో ఒక భాగం. సంఘంలో ఉన్న 70 మంది గురించి నేను చెప్తున్నాను. ఎవరికి నొప్పి తగిలినా మనందరూ బాధపడాలి. సంఘం అంటే శరీరం, ఒక కుటుంబం. నిజానికి మన ఇంటి పేరు వేరే కావచ్చు, మన ఏదైనా వేరే కావచ్చు, మన బ్లడ్ గ్రూప్ వేరే కావచ్చు, బ్లడ్ గ్రూప్ వేరే కావచ్చు, కానీ కొంచెం చెప్పంటారా, ఇక్కడ వేరులే ఉంటాయి కానీ శిలువ రక్త సంబంధం ఒకటే. యేసుక్రీస్తు మనందరి కొరకు రక్తం సిందించిన రక్త సంబంధులు మనందరం బంధువులు అండి. అదే కాకినాడ నుంచి వచ్చి మా బంధువు ఎలాగైతాడు మీరు అంటే, నేను మీకు బంధువునే. ఎలా బంధువు తెలుసా? శిలువ రక్త సంబంధి, రక్తబంధం అన్నమాట మనది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నా కొరకు రక్తం కాల్చాడు, మీ కొరకు రక్తం కాల్చాడు. మదర్ తెరీసా మీ అందరికీ తెలుసు, ఏమంటారు? ఒకసారి ఆమె జీవితంలో జరిగించిన సన్నివేశం మీకు చెప్తాను, నేను చెప్పి కాస్త ముందు కాదు. మదర్ తెరీసా వెస్ట్ బెంగాల్లో ఆమె పరిచయం చేస్తున్న దినాల్లో ఈ ఈ కొలకట్టా బ్రిడ్జ్ మీద అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని వారికి పిల్లలు పుట్టేస్తే వాళ్ళు కనీసి ఆ బ్రిడ్జిల మీద గట్ట పాడేస్తే, చెత్తకుప్పల్లో పాడేస్తే ఉదయాన్నే ఒక తట్టెత్తుకొని నెత్తి మీద వెళ్ళేదటండి. చెత్తకుప్పల్లో ఎవరైనా పిల్లలు దొరుకుతారా, బ్రిడ్జిల మీద ఎవరైనా పిల్లలు దొరుకుతారు, వాళ్ళు ఆ చలిలో గెసగెసి కొట్టుకుంటుంటే ఆ పిల్లల్ని ఆ బొట్లో వేసుకొని వాళ్ళు పెంచి ప్రయోజనం చేశారండి మదర్ తెరీసా మహాతల్లి. ఒకరోజు కులదీప్ నాయకర్ అనబడినటువంటి ఒక యాంకర్, ఒక టీవీ జర్నలిస్ట్ అన్నమాట, ఒక టీవీ జర్నలిస్టు మదర్ తెరీసా గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. పర్మిషన్ తీసుకునే వచ్చారు, అపాయింట్మెంట్ అడిగి వచ్చారు. మదర్ తెరీసా సంస్థ చాలా పెద్దదయ్యింది అప్పటికే. మదర్ తెరీసా గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. వచ్చి బయట సిస్టర్స్ ఉన్నారు కొంతమంది. ఎవరండి మీరంటే, నా పేరు నాయకర్ అమ్మ, కులదీప్ నాయకర్ నా పేరు, నేను మదర్ తెరీసా గారిని ఇంటర్వ్యూ చేయడానికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చానంటే, మదర్ లోపుతున్నారండి, వస్తారు, మీరు కూర్చోండి అని చెప్పి ఒక కప్ కాఫీ ఇచ్చారు. ఆయన కాఫీ తాగుతున్నాడు. మదర్ తెరీసా రావడానికి 5 నిమిషాలు ఆలస్యమైంది, 10 నిమిషాలు అయింది, రావట్లేదు ఆవిడ. ఈ కాఫీ అయిపోయింది, కాఫీ కప్ అక్కడ పెట్టాడు. ఇంతకీ ఈవిడ ఏం చేస్తుంది లోపల అని చెప్పి అలాగా అటు ఇటు తిరుగుతూ కిటికీ కట్టెలు ఉంటారు కదండి, ఆ కట్టెలా ఓపెన్ చేస్తే లోపలికి ఇలా చూశాడు. చూస్తే ఆవిడేమో ఒక కుష్ఠరోగినండి, కుష్ఠరోగి చీమి నెత్తులు కారుతుంటే అతను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక కట్టెను తీసుకొని ఆ నీళ్ళలో ఉంచుతూ ఆ నెత్తులు చీమి నెత్తులు కడుగుతూ ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ కుష్ఠరోగి పరిచయం చేస్తా ఉంది ఈ మదర్ తెరీసా. ఇతనికి ఒళ్ళు ఒకసారిగా చల్లరించింది. ఆయన సోఫాలో కూర్చున్నాడు. ఈమె మదర్ తెరీసా చేతులు తుడుచుకుంటూ, హాయ్ నాయకర్ బాగున్నారా, ఇంటర్వ్యూ మొదలు పెడదామా అని అంటే, అలాగే మదర్, అడుగు ప్రశ్నలు అడుగు అని అంది. మొట్టమొదటి ప్రశ్న ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న, మదర్
హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది మీకు ఎలా సాధ్యం? ఏది? ఒక కుష్టి రోగిని నెత్తులు కాకుంటే ఆ కుష్టి రోగిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ చీని నెత్తులు తుడిచి, అంత మనసు ప్రేమ మీకు ఎలా కలిగిందంటే ఆవిడ చెప్పిన ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ తెలుసా? యేసయ్యను బట్టి. ఆమేన్. ఏంటి యేసయ్యను బట్టి అనంటే, నాయకర్ యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకో విషయం తెలుసా? లోపల ఉన్న కుష్టివాడి కొరకు కూడా యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆ కుష్టివాడు ఎంత గొప్పోడంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రాణం పెట్టగలిగినంత గొప్పోడు. అందుకనే అతన్ని నేను ప్రేమిస్తాను. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనందరం కూడా చెచ్చు తగ్గులేవు సమానం. ఎందులో తెలుసా? సిలువ రక్త బంధువులు. సంఘాన్ని ప్రేమించాలి, సంఘము అవసరతలను గుర్తించాలి. అది దేవుడిని ప్రేమించడం. సరే, నేను ఓరల్గా చెప్పేస్తాను, వచనాలన్నీ తీసుకుంటూ చదివితే చాలా లేట్ అవుతుంది కనుక ఈ అధ్యాయంలోనే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చదువుకోండి. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆమె దేవుని ప్రేమించిందని తన క్రియలతో చూపించింది కదండి. చూపిస్తే దైవజనుడు ఒకసారి అడిగాడు. ఏమని అడిగారంటే, అమ్మా నువ్వు మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, ఇంత శ్రద్ధ భక్తి మా విషయంలో నువ్వు కనపరుస్తున్నావు, నీకు ఏ అవసరం ఏదైనా ఉందా? నీ గురించి రాజుగారితో మాట్లాడమంటావా? నీ గురించి సైన్యాధిపతితో ఏదైనా మాట్లాడమంటావా అని అన్నారు. అప్పుడులో దైవ సేవకి ఎంత పవర్ ఉండేదంటేనండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళి రాజుగారింటికి వెళ్ళడానికి రాజు సింహాసనం దిగి వచ్చేసి అయ్యారు అనుకుంటున్నాను. ఇప్పుడు సంఘాల్లో అలా కాదులేండి, రాజకీయ నాయకులు వస్తారేమోనని మనం భయపడుకోవాల్సిన పరిస్థితి. కానీ అప్పుడు దైవజనులకు అంత విలువ ఉండేదండి. అమ్మా నీ గురించి రాజుగారికి ఏమో చెప్పమంటావా? పోనీ సైన్యాధిపతి ఏమో చెప్పండి. రాజుగారితో ఎందుకంటే నీకు ఏదైనా అవసరం కావాలంటే, సైన్యాధిపతితో ఎందుకంటే సైన్యాధిపతి ఈక్వల్ టు హోమ్ మినిస్టర్. సైన్యాధిపతితో ఎందుకు మాట్లాడాలంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, గొడవ ఉందనుకో, ఆయన సెటిల్ చేస్తాడు. సైన్యాధిపతితో మాట్లాడమంటావా, రాజుగారితో మాట్లాడమంటావా అని అంటే ఆవిడ ఉండే సమాధానం చెప్తుందండి, అయ్యా ఈ ఊరు మా అత్తగారు ఊరండి, నేను ఇంటికి కాపురం వచ్చాను, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకు ఏ గొడవ లేదు ఎవరితో. అలాగని నాకు ఏదైనా ఆర్థిక అవసరం ఉందా రాజుగారితో చెప్పడానికంటే మా ఆయన కష్టం కోసం బాగానే పనిచేస్తున్నాడు, ఆయనకి పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, కాబట్టి నాకు ఫైనాన్షియల్గా కూడా కొరతని లేదు, నాకేం వద్దులేండి అయ్యా అని చెప్పి మామూలుగా వెళ్ళిపోయాడు. మామూలుగా వెళ్ళిపోతే ఇంకో ఆయన గ్యాస్ ఈతోనే ఉంటాడు. ఆయన చెప్పాడంటే ఏమనంటే ఆవిడ ఏం చెప్పట్లేదు కానీ ఒక కొరత ఉందండి అని అన్నాడు. ఏంటి అనుకున్న కొరత అని అంటే, 60 సంవత్సరాల వయసు అతనికి 20 సంవత్సరాల వయసు అమ్మాయిని పెళ్లి చేశారండి. ఒక ముసలోని చేశారు ఆవిడని. హల్లెలూయా. ఆవిడ పిల్లలు పుట్టలేదండి, చాలా బాధపడుతూ ఉంటారులేండి మనసులో. కానీ ఈవిడి దర్శనం ఏంటంటే, ఈ ఈ ఈ 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి భర్తను పట్టుకోలేదు, పిల్లలు కనడం అనేది అసాధ్యం కనుక ఈ విషయంలో దేవుడి ఎందుకు నేను అడిగే శోధించడం, నేను అడగను ఎందుకంటే ఇది జరగదు కనుక ఈ విషయంలో నేనెందుకు దేవుడిని గట్టిగా అడగాలి, అవసరం లేదు అని విడిచిపెట్టేసింది ఆవిడ. హల్లెలూయా. అప్పుడు మళ్ళా పాస్టర్ గారు దైవజనుడు పిలిచి, ఏమ్మా నీకు పిల్లలేరంటే, అదే ఎందుకు లేని ఈ విషయంలో అంతగా మాట్లాడకూడదు, మీకు అందరికి తెలిసింది కదా నా భర్త చాలా వృద్ధుడు, ఈ విషయంలో నాకు పిల్లలు పుట్టాలనే కోరిక నాకు ఎందుకు లేదంటే, అలా కాదమ్మా వచ్చే సంవత్సరానికి నీ చేతిలో బిడ్డ ఉంటాడు. నేను అనుకుంటాను ఎన్ని అవమానాలు పడిందో బిడ్డలేదని, ఎన్ని ఏమన్నా నిందలు అనుభవించిందో, కానీ ఆ విషయాలు చెప్పుకోలేదని, బయట పెట్టుకోలేదని. నేను అన్నది దాన్ని చదివించే రోగిలో దేవుని ప్రేమించు వారికి సమస్తమును, అంటే మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరము దేవుడిని చెప్పుకుంటే చాలు, దేవుడిని ప్రేమిస్తే చాలు. దేవుడిని ప్రేమిస్తే మన అవసరాలు యేసయ్యకు తెలుసు. ఏమండి ఆమె అప్పటికే అన్నది, అయినారు ఎందుకంటే అలాంటి ప్రామిస్లు చేసేస్తారో, మళ్ళా జరగకపోయిందంటే మళ్ళీ నేను బాధపడాలేండి, ఎందుకు లేదంటే లేదమ్మా వచ్చే సంవత్సరానికి మీ చేతిలో బాబు ఉంటాడు. నిజానికి ఆయన చెప్పినట్లుగానే సంవత్సరం తిరిగి వచ్చేసరికి చక్కని బాబును ఆమె కలిగి ఉంది. దేవుడు జరగదు అనుకున్నటువంటి, ఇంకా వద్దు, ఇంకా నా విషయంలో ఇలాంటివి నేను అడగను, ఎందుకు అడగడం అనే విషయంలో కూడా అద్భుతము చేసి చూపించాడు దేవుడు. ఆమేన్. ఈ విషయాన్ని ఎందుకో సంఘంతో ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. మనం దేవుని ప్రేమిస్తేనండి
నా సంఘం, నా దైవజనులు అని నేను నా సేవకుని గుర్తించగలిగితే, వారి అవసరతను నేను ఎరగగలిగితే, నా జీవితంలో కోర్టు సమస్య తీరదు అనుకుని విడిచిపెట్టేసింది దేవుడు పరిష్కరిస్తాడు. అవదు కొన్ని చూడండి అవ్వవు. ఉదాహరణకి చెప్పిన కోర్టు సమస్యలు కానీ, కొన్ని రోగాలు ఉంటాయి, దీర్ఘకాలిక రోగాలు తీరట్లేదండి, ఈ సమస్య నా జీవితంలో నుంచి పోవట్లేదు, ఇంకా పోదని వదిలేసండి అనుకున్నవి కూడా ఈమె బిడ్డలు ఇంకా కలగడం వదిలేసింది. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? దేవుడిని ప్రేమించింది. ఆమేన్. కానీ ఆమె జీవితంలో బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ రైట్. ప్రేమించింది, పొందుకుంది. అంతేనండి, ప్రేమించింది, పొందుకుంది. ఒకటి. మరొక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈ జీవితంలోనే దేవుడిని ప్రేమించే వారికి దేవుడు సమస్తమును సమకూరుస్తాడు అనే మాటను కొనసాగిస్తూ ఆమె దేవుని ప్రేమించే వారు ఎలా ఉంటారో ఆమె జీవితంలో చూపించడాన్ని మరొక మాటను మీకు పరిచయం చేస్తాను. చూడండి, అక్కడే మనము చూడొచ్చు. 18వ వచనంలో ఒకసారి చూడండి. 18వ వచనం. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయని అని తన తండ్రితో చెప్పాను. వాడు ఆ మాత్రం ఎదిగాడు, పుట్టినాడు. ఆ ఎదిగిన తర్వాత వాళ్ళ నాన్నగారికి పొలాలు కట్టమని చెప్పాను కదండి. వాళ్ళ నాన్నగారు పని చేసుకుంటుంటే పని దగ్గరికి వెళ్ళాడు. పని దగ్గరికి వెళ్ళి అలా చూస్తున్నాడు. చూసి డాడీ ఎండకి వస్తున్నాడు. ఏమొస్తుందంట? తలనొప్పి వస్తుంది డాడీ అని అంటే మా నాన్న వేసిందంటే ఒక పని వాడికి కూర్చునే వీడిని అర్జెంట్గా వీళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి వీడికి తలనొప్పి వస్తుందంట, ఆవిడ ఏదో రాస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు వాళ్ళ అమ్మ గుళ్ళో పడుతుంది, మమ్మీ తలనొప్పి చాలా ఎక్కువ వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదంటే వాళ్ళ అమ్మ తగ్గిపోతున్నాయినా అంటే ఒక 10-5 నిమిషాల్లో తలనొప్పి వస్తుంది అని చెప్పి అలా చచ్చిపోయాడు. ఇది నా మాట కాదని బైబిల్లోనే బాబా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చనిపోయాడు. ఇప్పుడు దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారో చూపిస్తాను నేను. ఆమేన్. హల్లెలూయా. మనమైతే ఇంకా కంగారు అంతే ఉండదండి. కానీ ఆమె ఏమి అలవాటు చేయకుండా నా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఆయన పిలిచింది. వెంటనే వాళ్ళ ఆయన పిలిచి, అయ్యా నేను అర్జెంటుగా సోమరోలో ఉన్నటువంటి నా దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాలి, నాకు గాడిద గంట కట్టవాలంటే ఆయన అడుగుతున్నాడు, కొంచెం వయసులో పెద్దవాడు కదా, ఏమా ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఆదివారం కాదు, ఈరోజు అమావాస్య కూడా కాదు, ఏదో మీటింగ్ కలిపి వెళ్ళడానికి ఈరోజు వెళ్తానంటే పాస్ గారి దగ్గర నేను వెళ్ళాలి, అర్జెంటుగా గంట కట్టండి అని చెప్తే ఆ బాబునండి ఆ దైవజనుడికి ఏ మంచం అయితే సిద్ధపరిచిందో ఆ మంచం మీద అలా పడుకోబెట్టి ఈమె దైవజనుడి దగ్గరికి. ఆ రోజుల్లో ఏకాంతంగా ఉన్న దైవజనుడి దగ్గరికి ఒకరు వెళ్ళాలంటే అది సాధ్యం కాదనమాట. అంత దూరం నుంచి పాస్ గారు చూసి మనల్ని బాగా ప్రేమించినటువంటి ఒక స్త్రీ మన దగ్గరికి వస్తుంది, మనకి భోజనం ఏర్పాటు చేసినటువంటి స్త్రీ, ఆమె క్షేమంగా ఉందో లేదో కనుక్కొని ఇతన్ని పంపితే వీడు ఎదురుకుంటా వెళ్ళి, అమ్మ బాగున్నారా, మీ బాబు బాగున్నాడా, మీ ఆయన బాగున్నాడా, అన్ని బాగానే ఉన్నాయంటే అన్ని బాగున్నాయి బాగున్నాయా అయితే పాస్టర్ గారికి చెప్తాను. ఇలా తోసి కదండి, ఇలా తోసేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాలు పడేసుకుంది. ఆ రోజుల్లో దైవజనుడిని స్త్రీ ముట్టుకోవడం అంటే అది చాలా ఒక రకమైన తప్పు లాంటిది అనమాట. స్త్రీని ముట్టుకోకూడదు. కానీ ఈ వెళ్ళి కాలు పడుతుంది. ఈయన వచ్చి అలా వెళ్ళిపోతుంటామా, బయలుదేరు పాస్ గారు అంటే అనక పాస్ గారు అన్నాడు, ఈమె కవిలో చాలా బాధతోనే ఇక్కడికి వచ్చింది, ఆమె లేని అనొద్దు. ఏం జరిగిందమ్మా? అయ్యా నా బిడ్డ వెంటనే దైవజనుడు అంటారు, మీకు క్లుప్తంగా చెప్పేస్తున్నాను వారంగా. వెంటనే దైవజనుడు అంటాడు, ఆయన చేతిలో కర్ర కదండి, పెద్ద వయసులో ఆ కర్ర దండం ఆ శిష్యుడికి ఇచ్చి గ్యాసీకి ఇచ్చి, రే నువ్వు స్పీడ్గా వెళ్ళిపో, వెళ్ళి ఎదురొచ్చేటప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదురు ఎవరైనా వచ్చి ప్రైజ్ లార్డ్ పాస్ గారు అని అంటారు కదా, నీకు
నా మీద ఉన్న గౌరవం నీకు చూపిస్తారు కదా. ప్రైజ్లో అంటే గ్యాసీ గారు బాగున్నారంటే సమాధానం చెప్పి వెళ్ళిపో. ఎవరైనా వెనకటి నుంచి క్యారీ చేసిన వెనక్కి చూడకు, డైరెక్ట్ వెళ్ళిపో, ఎక్కడ ఆగకు. డైరెక్ట్ ఆ గదిలోకి వెళ్ళి ఆ బాబు మీద దండం పెట్టు, ఈ కర్ర ఆ బాబు మీద పెట్టు, బాబు బతుకుతాడు అని. మొత్తం మీద వీడు పాస్ గారు చెప్పిందే తరవని చెప్పి పరిగెడితే అమ్మా నేను దండం పంపించాను కదా, ఈ బాబు బతుకుతాడు వీళ్ళంటే అయ్యా ఏం ఎందుకలా నాకు అతని మీద నమ్మకం లేదు. అతను మీరు వెనక్కి చూడతారా చూస్తాడు, అతను మీరు ఎవరికి వందనా చెప్పతారా చెప్తాడు, దండం పట్టుకెళ్ళా బాబు చెప్తాడా బాబు రస్తాడు. నాకు తెలుసు నేను ఏంటో అంత ఖచ్చితంగా కలిగి పెడతాం. నేను మీ కొరకు గది కట్టించినప్పుడే నా భర్తలు చెప్పానండి, మా ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గలవాడన్నాను కానీ దైవజనులు భక్తి గలవాడనలేదు. నాకు మీరేంటో తెలుసు, మీ వెనకాల వచ్చినటువంటి అతనేంటో కూడా నాకు తెలుసు. అతడు డబ్బుల కొరకు ఏమంటే ఆ తర్వాత అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో నయమాను విషయం మీ అందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లలు పాటలు పాడతారు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో ఎన్నిసార్లు 7 సార్లు. సరే యోర్దానులో నయమాను కుష్ఠవ్యాధి వ్యాధి తగ్గిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏ ఎలీషా అయితే ధనము ధాన్యాలు వద్దన్నాడో ఆ ధన ధాన్యాలకు ఆశపడిన వాడే గ్యాసీ. అంటే ఇప్పుడు విశ్వాసం నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఎంత ఆత్మ వివేచనతో చూసిందంటే వాడు ఎలాంటి వాడో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే కనిపించింది. అయ్యా మంచోడు కాదండి, అతని మీద నాకు నమ్మకం లేదు. మీరు వస్తే దేవుని ప్రేమించే వారి గురించి చెప్తున్నాను. మాలాంటి ఎంతోమంది వస్తాము, ఈ సేవకుడు ముఖ్యం. ఆమె 30 మంది సేవకులు రావచ్చు, 60 మంది సేవకులు రావచ్చు, నా దైవజనుడు నాకు ముఖ్యం. మీరు రాకుండా వెళ్ళండి, మీరు రాకుండా వెళ్ళండి. అతని మీద నాకు నమ్మకోలేదు, అతను ఎంత గొప్పడైనా కావచ్చు, అది అనవసరం. నా దైవజనుడు నాకు కావాలి, మీరు రావాలి. నేను అంటాను, దేవుని ప్రేమించేవారు తన సొంత దైవజనుడిని నమ్ముతారు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారు సంఘాన్ని ప్రేమిస్తారు. రెండవదిగా దేవుని ప్రేమించేవారు దైవజనుని ప్రేమిస్తారు. దేవుడు మనకంటూ ఒక దైవజనుని ఇచ్చిన తర్వాత ఏమంటే ఈ మధ్యలో వాళ్ళ వీళ్ళు చాలా మంది వస్తారు. ఏమంటే ఎవరో కాస్త వాక్యం బాగా చెప్పారనో, లేదంటే ఎవరో కాస్త మంచిగా మాట్లాడారనో, మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారనో, మీకు లేదా వారి నెంబర్ ఇచ్చారనో, పొరపాటులు వేరొక దైవజనుని మనం చూడడానికి వీళ్ళు. ఎందుకంటే నా ఆత్మ రక్షించడానికి నాకు దైవజనుని దేవుడు ఇచ్చాడు. ఆయనను నేను ప్రేమించాను, ఆయన ద్వారానే నేను రక్షించబడ్డాను, ఆయన ద్వారానే నేను పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాను. దైవజనుని మనం ప్రేమించడం కాక ఆమె తీసుకున్న నిర్ణయంలో దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును అని అన్నారు కదండి. మరి ఏం జరిగింది అని అంటే ఆ దైవజనుడు వచ్చేదాకా ఆమె ఆయనను విడిచిపెట్టలేదు, వెళ్ళాడు. వెళ్ళి ఏమండి ఆ బిడ్డ మీద పడుకొని ఆయనలో ఉన్న వేడి ఆ బిడ్డలోనికి పంపిస్తే ఆ బిడ్డ వెంటనే బ్రతికాడు. నేను చెప్పిందే జరిగిందండి. దండం పెట్టినందుకు మాత్రం బ్రతకలేదు ఆమె, ఆ బాబు బ్రతకలేదు. దైవజనుడు వలన ఆ బిడ్డ మళ్ళా బ్రతికాడు. నేను అంటాను ప్రియమైన వాళ్ళ, మొదటిగా బిడ్డలు పొందుకుంది దేవుని ప్రేమించి, రెండోసారి మళ్ళా దేవుని ప్రేమించి తన బిడ్డను మళ్ళా పొందుకుంది. ఆమేన్. హల్లెలూయా. చదవండి, ఆ బిడ్డ బ్రతికాడు అని అధ్యాయంలో రాయండి. మూడో మాట 5-10 నిమిషాల్లో నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ 3 మాటలే మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారంటే వారు వెళ్తున్న సంఘాన్ని ప్రేమిస్తారు. రెండవదిగా దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారంటే వారు వెళ్తున్న దైవ సేవకుని ప్రేమిస్తారు. మూడవదిగా దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారో చెప్తాను చూడండి. హల్లెలూయా అంటారు సార్. అదే రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం దగ్గర రండి ఒకసారి. 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి.
ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరముల దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవు నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అతనికి పోవడని అనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి చాలండి. హల్లెలూయా, మళ్ళీ చెప్పండి హల్లెలూయా. ఒక రోజు ఏమంటే ఆ దైవజనుడు అయినటువంటి ఎలీషా ఆమెను పిలిచాడు, కబురు పెట్టాడు. అప్పుడు ఆమె భయపడుతూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. మొట్టమొదటిగా దేవుని ప్రేమించి ఏం పొందుకుందండి? బిడ్డను పొందుకుంది. తర్వాత మళ్ళా దేవుని ప్రేమించి పోయిన బిడ్డను మళ్ళా మనం పాడుకుంటాం కదా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధలన్నీ రక్షించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును. ఆమేన్. పోయిన బిడ్డను మళ్ళా పొందుకుంది. రైట్. 3వ సందర్భాన్ని దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటారని చెప్పడానికి. అయితే పాస్టర్ గారు కబురు పెట్టారు. కబురు పెట్టి, అమ్మా నువ్వు పని చెయ్యి, 7 సంవత్సరాలు మీ ఊరికి లేదు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఈ ఊరికి రాదు. ఏంటంటే ఐదు వెళ్ళిపోమంటున్నారు ఏంటంటే, ఈ ఊర్లో కరువు రాబోతుందమ్మా, నేను చెప్పిన మాట విని ఈ ఊరు చేసి అలాంటి అర్థానికి ఎక్కడికి వెళ్ళిపోమంటారండి? నాకు సొంత ఇల్లు ఉంది, నా స్వజల మధ్యలో ఉన్నాను, నాకు పొలం ఉంది, నాకు సొంత గృహం ఉంది, నాకు బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి? కరువైన బతుకాలంటే అనలేదు. అమ్మా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, 7 సంవత్సరాల వరకు తిరిగి రా అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి ఒకసారి. మంచి మాట నాకు పల్లె నచ్చింది. 8వ అధ్యాయము 2వ ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని సేవకుని మాట వింటారు. మీరు ఏదైనా అనుకోండి, వయసులో చిన్నవాడిని, చదువు కూడా నాకు పెద్దగా లేదు, నేను పెద్దగా చదువుకోలేదు, అలాగని జ్ఞానం లేదు, నాకు చాలా అల్పమైన కుటుంబంలో పుట్టిన వాడిని. ఎందుకో పరిశుద్ధాత్మని మాట చెప్తున్నాను, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు చెప్పారులే. కొంతమందికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, చదువుకున్నాననే గర్వం ఉంటుంది, నాకు డబ్బులు ఉన్నాయనే గర్వం ఉంటుంది. ఇలా స్టైల్గా కూర్చొని వెనకతల ఈ పాస్టర్ గారు ఏమో బలగొచ్చి వాక్యం చెప్తూ, అమ్మా మీరు అన్యాయపు సిరి పుచ్చుకోవద్దమ్మా, అమ్మా మీరు దేవుడిని కాదని మీరు ఏది చేయకండి, అక్కడికి వెళ్ళొద్దు, అలాంటి వాటిని చెయ్యొద్దు, వద్దు వద్దు అని పాస్టర్ చెప్తుంటే ఆయనకి పోతే ఆయన వద్దంటాడు. మనకు వద్దంటే సాగుతుందండి. అమ్మ పెళ్లి చేసుకునేటప్పుడు పలానవి చెయ్యొద్దు అని పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆయనదే వదిలేండి, ఆయన చెప్తూ ఉంటాడు. మనం చేయకపోతే మనకి మరి మన బంధువులు ఏమనుకుంటారో ఏంటో మనం అనుకుంటాం. హల్లెలూయా. దైవజనుడు అన్నాడు, అమ్మా 7 సంవత్సరాలు ఈ ఊళ్ళో ఉండొద్దు అన్నాడు. ఇంకా వెనక ముందు ఏమి ఆలోచించలేదండి. ఆమె లేచి దైవజనుడి మాట చొప్పున చేసి, మన విషయాల్లోనండి ఏదైనా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా చిన్న చేతి పని కానీ చేసేటప్పుడు పాస్టర్ గారికి చెప్తాం, అయ్యగారు నేను పలానా చేయాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే ఒక్కొక్కసారి పాస్టర్ గారండి, బాబు వద్దున ఆయన ఆ ఫీల్డ్ ఎందుకో మంచిది కాదు, ఆ ఫీల్డ్లోకి వెళ్ళకు, దేవుడు ఎందుకు మంచిది ఇస్తాడు, ప్రార్థన చేద్దాం అన్నప్పుడు నేను బాగుపడడం పాస్టర్ గారికి ఇష్టం లేదేమో అనుకోకూడదండి. పాస్టర్ గారు మనం బాగుపడడం ఇష్టం ఉండదా అండి? ఇష్టమే కదా. మనం బాగుంటే పరిచర్య బాగుంటుంది, పరిచర్య బాగుంటే వారు బాగుంటారు. కాబట్టి ఆయన ఇష్టమే కాదు వద్దని చెప్పేది. ఆయన ఆత్మవివేకంతో వాక్యానుసారంగా ఏది వద్దో అది చెప్తారు. ఆయన చెప్పినప్పుడు వద్దంటే వద్దంటే. అలా ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడతారో వారు దీవించబడతారు. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ సేవ పరిచర్యలో నెలకి 2 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఒక ఉద్యోగం వచ్చిందండి మొన్న రీసెంట్గా 1 ఇయర్ కింద, 1 సంవత్సరం కింద.
ఒరిస్సా తెలంగాణలో ఫ్రిడ్జ్లు ఉంటాయన్నమాట. మంచి ఐస్ క్రీమ్ షాప్లో అరుణ్ ఐస్ క్రీము, ఐబ్యాక్ అని మంచి మంచి షోరూమ్స్లో ఐస్ క్రీము -డిగ్రీస్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లు ఉంటాయి. వాటిని నేను రిపేర్ చేస్తాను, చాలా టెక్నికల్గా చేస్తానన్నమాట. దాని టెక్నీషియన్ నేను. నాకు కంపెనీ వాళ్ళు, చెన్నై కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఒరిస్సా వైజాగ్ ఈ 2 ప్రాంతాల్లో నువ్వు చూసుకోగలిగితే నీకు నెలకి 2 లక్షలు ఇస్తాం. ఎంత నువ్వు వర్కర్స్ పెట్టుకొని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా నెలకు 1 లక్ష రూపాయలు మిగులుతుంది, చేసుకో అని అన్నారు. నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, ఒక పెద్ద ఆయన అడిగాను, మా పాస్టర్, మా సార్ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని అడిగాను, సార్ నాకు 2 లక్షల రూపాయలు ఆఫర్ వచ్చింది, నెలకి 2 లక్షలు, నేను కార్లో తిరగొచ్చు, ఆదివారం వచ్చి మందిరాన్ని చూసుకుంటే సరిపోద్ది, ఏం చేయమంటారు అన్నారు. బాబు, ఆయన నాకు చెప్పిన మాట, నీకు నెలకి 2 లక్షలు రావచ్చు, అందులో నీకు సంతోషం ఉండదు. సేవలో నీకు నెలకి 2,000 రావచ్చు, అందులో నీకు సంతోషం ఉంటుంది. ఏది కావాలో నీకు చేసి చూసుకోవాలన్నారు. నేను వెంటనే ఆ వాళ్ళతో చెప్పాను, కంపెనీ వాళ్ళతో, నాకు వద్దని, నా చిన్న సేవ నాకు చాలు, దేవుడు నన్ను దీవిస్తాడు. దైవజనుడు చెప్పాడండి వద్దని. నేను పాస్టర్ గారే కదా, నాకు తెలియదు అని అనలేదు నేను. నా ఆత్మీయ దైవజనుడు నన్ను నడిపించేవాడు చెప్పాడు వద్దన్నారు, వద్దండి. ఎందుకు వద్దన్నారో వాళ్ళ అనుభవానికి నేను విడిచిపెట్టాను. ఆయన పెద్ద దైవజనుడు, కాకినాడ సిటీ పాస్టర్ ఫెలోషిప్ ఆయన ప్రెసిడెంట్, ఒక ఉన్నతమైన దైవజనుడు, ఒక బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన వయసులో, ఆయన అనుభవంలో ఎందుకు చెప్పాడు అంతే. వద్దన్నారంటే వద్దంతే. నేను అలా వద్దని తీసుకున్న తర్వాత నా పరిచయం దీవించడం దేవుడు మొదలుపెట్టాడు. ఉన్నతంగా నా పరిచయం దేవుడు దీవిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట వాక్యానికి వెళ్ళకుండా నేను లేనండి. దేవుడు నన్ను అద్భుతంగా పెద్ద ఏదో ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేసేటప్పుడు కాకినాడ నుంచి వచ్చాడు ప్రసన్న కుమార్ గారు పాస్టర్ గారు, ఏదో చదివిస్తున్నారు అనుకోకండి. నేను ఎండాకాలం చదువుకున్నామండి. ఆ ఎండాకాలం చదువుకున్న తర్వాత 10 సంవత్సరాలు చేపల వేట చేశానండి. నేను 5వ తరగతి చదువుకొని 10 సంవత్సరాలు చేపల వేట చేశాను నేను. హల్లెలూయా. నాకు మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. దేవుని స్తోత్రం. నేను 10 సంవత్సరాలు చేపల వేట మానేసిన తర్వాత దేవుని సేవ కొరకు బయటకు వచ్చి మాట్లాడదామంటే ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. నా వెనకాల ఉన్న దైవజనుడు పాస్టర్ గారు సైమన్ పాల్ గారు, ఈయన నాకు పాస్టర్ గారి కాదు, ఆయన మా సార్ అండి. నాకు చూసి చెప్పారు ఆయన దగ్గర నుంచి చదువుకున్నాను కొద్దిగా అంతేనండి. కానీ వాక్యం ద్వారా ఎక్కువ చదువుకున్నాను నేను. 3 బైబిల్ కాలేజీలో డిగ్రీ పొందడానికి దేవుడు సహాయం చేశాడు. అలాంటి నేను ఎందుకు ఈ విషయాలంటే నా విషయాలు ఎందుకు చెప్పానంటే, దైవజనుడు వద్దు అన్నారంటే వద్దంటే దీవించబడతాం. ఆమేన్. దైవజనుడు చెయ్యి అన్నారంటే చెయ్యంతే. సరే నాకు సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. ఏం పొందుకుందో ఏమే వద్దు, దైవజనుడు మార్చడం చేసింది కదండి. చేస్తే ఏం జరిగిందో చూడండి ఒకసారి. మనము ఈ మాటలు చూడొచ్చు. ఏం జరిగిందనంటే 8వ అధ్యాయంలో మనము చూడొచ్చు ఒకసారి. అలా కిందకి 8వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు నొద్దకు పోయాను. రాజు దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములంటిని నాకు తెలియచెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుని ప్రేమించి బిడ్డలు పొందుకుంది. రెండోసారిగా దేవుని ప్రేమించి కోల్పోయిన బిడ్డల వల్ల ఇప్పుడు మూడోసారి దేవుని ప్రేమించడం అంటే ఏంటో చూపించింది. నా దైవజనుడు మాట వింటే దేవుని ప్రేమించినట్టే. సరే, దైవజనుడు మాట విని ఏం పొందుకుంది అంటే 7 సంవత్సరాలు వదిలి వెళ్ళిపోయిందండి. 7 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చింది ఆ ఊరు.
షోమ్రోన్కి వచ్చింది, ఆ షునేము పట్టణానికి వచ్చింది. వస్తే వాళ్ళ ఇంట్లోనేమో వేరే వాళ్ళు ఉన్నారట, వాళ్ళ పొలమేమో వేరే వాళ్ళు దున్నుకుంటున్నారట. వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి ఏంటి మా దగ్గర అంటే ఎలామా మేము 7 ఏళ్ళ నుంచి దీన్ని సాగు చేసుకుంటున్నాం, నీదంటావేంటి ఎలా అని అంటారు. ఏమంటే ఇల్లు మాదేనంటే మీద వేరే ఉంది మీ ఇంటి మీద అని అంటారట వాళ్ళు. అయితే బాబోయ్ నా ఇల్లు దోచేసుకున్నారు, నా పొలం దోచేసుకున్నారు, ఇప్పుడు నా ఈ విషయాన్ని రాజుగారితో చెప్పుకోవాలని చెప్పి తన బిడ్డను తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన సందర్భం అంతట్లో తన భర్త వృద్ధుడు కాబట్టి ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఆయన. సరే తన భర్తను అక్కడ పెట్టి మొత్తానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తే అప్పటికి రాజుగారు ఏం చేస్తారంటే ఈ ఎలీషా గారి యొక్క శిష్యుడు ఉన్నారు కానీ గ్యాసి వాడిని రాజుగారిని పిలుచుకొని రే మన పాస్టర్ గారు ఎలీషా గారు మన షోమ్రోన్లో అద్భుతాలు చాలా చేశారు కదా, ఏదైనా ఒకటి చెప్పు నేను వెళ్ళాలనుకున్నాను అన్నాడు రాజుగారు. అంటే నేను ఒకటి బాగా గుర్తొస్తుందంటే ఒకటి చెప్పమంటారు అన్నాడు. చెప్పరానంటే ఒక ఆవిడ ఉండేదండి, ఇప్పుడు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం మాట చెప్తాను నేను. ఒక ఆవిడ ఉండేది, ఆవిడ చాలా మంచిదండి బాబు, నా కోసం పాస్టర్ గారి కోసం గది కట్టించిందండి, మమ్మల్ని చాలా బాగా ప్రేమించిందండి ఆవిడ చాలా మంచిదండి. ఒరే ఏదైనా అద్భుతం చెప్పండి. అదే చెప్తానండి. ఆమె కొడుకు చచ్చిపోయాడండి. ఆమె కొడుకు చచ్చిపోతే మన దైవజనుడు ఎలీషా అద్భుతంగా బిడ్డను బ్రతికించాడు. ఏమిటి ఈ మాట ఎప్పుడైతే ఈ రాజు గారితో ఆ గ్యారీ చెప్తున్నాడో ఆమెమో కొడుకుని తీసుకుని అలా అప్పుడు వీడు చూసి రాజుగారు ఆవిడేనండి, ఆవిడ అందులో చచ్చిపోవాలి బిడ్డ వాడేనండి. అప్పుడు రాజుగారు ఏమ్మా ఏంటి పేరు పలానా చచ్చిపోయి ప్రతి బిడ్డ వీడేనా అవునండి. రాలేదా అక్కడ రాజుగారితో తన సాక్ష్యం చెప్పుకునేలా దేవుడు మార్చేశాడు ఆమె. అదంతా జరిగింది. ఎందుకు వచ్చావు మరి, ఎందుకు వచ్చాడు ఇక్కడంటే లేదండి నేను మా పాస్ గారు చెప్పాడు కదా అని చెప్పి 7 సంవత్సరాలు వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే నేను వచ్చేసరికి నా పొలం, నా ఆస్తి, నా ఇల్లు ఎవరో దోచేసుకున్నారంటే ఎలాగంటే రాజుగారి వెంటనే ఈమె ఒక సైనికుడు పిలిచి ఈమెకు అప్పగించి ఈమె పొలం, ఈమె ఇల్లు, ఈమె ఆస్తి మొత్తం వెనక్కి రప్పించి ఈమెకు అప్పగించు. నిజానికి అప్పటికి గెహజీ కనుక ఆమె గురించి అంతగా చెప్పుండకపోతే వెంటనే రాజు రెస్పాండ్ అవ్వడు. ఏమో 7 ఏళ్ళు ఇల్లు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడేమో ఆస్తి కావాలంటావా, నీ దగ్గర గ్యారెంటీ ఏంటి రాజు గారు అంటారు. అప్పటికి ఆమె గురించి సాక్ష్యం ఎవరు వింటారు, రాజుగారు వింటున్నారు కనుక కోల్పోయినంత మరలా తిరిగి పొందుకుంది. ఆమేన్ హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగును. 3 మాటలు. దేవుని ప్రేమించి బిడ్డలు పొందుకుంది, దేవుని ప్రేమించి మరలా బిడ్డలు పొందుకుంది, దేవుని ప్రేమించి పోయిన ఆస్తి మొత్తం. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, నా జీవితంలో నేను పాలను కోల్పోయానని అనుకుంటున్నావేమో, దేవుని ప్రేమించడం నేర్చుకో. దేవుని ప్రేమించడం అంటే ఏం కాదు, నేను పెద్దగా ఏదో వస్త్రాల్లో చూపించడం కాదు దేవుని ప్రేమించడం అంటే. ఏమంటే వేషధారంలో చూపించడం కాదు దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే నేను వెళ్తున్న నా మందిరాన్ని నాది అనుకుని నేను చూడాలి, నా దైవజనుడి నా తండ్రి అనుకున్నట్లు నేను చూడాలి, నా దైవజనుడు మాటలు చెయ్యాలి. అప్పుడు అది దేవుడు చూస్తారంట, అవును మీరు దేవుని ప్రేమించేవారు, మీరు ఏం కావాలో అవన్నీ నేను సమకూరుస్తాను. ఈ మాటలు దేవుడు మనందరి దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం.